ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి గత రాత్రి కుమారదేవంలో అలాగే తర్వాత నెడదవోల్లో కూడా ప్రభు చక్కని కృపనిచ్చి ఆత్మ సంబంధమైన సంగతులు అనుగ్రహించారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం నుంచి దేవుని వాక్యం విందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మనకు చాలా పరిచయమైన వాక్యము మనం చదువుకున్నాం. కాలేబు గూర్చి మనం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ధ్యానం చేస్తూ ఉంటాం. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో కూడా మోషే ద్వారా స్వాస్థ్యం పొందిన రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారి గురించిన వివరాలు రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత 6వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాడు. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదు. 7 నుంచి చదవండి. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరిస్తే గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చలంగా నీకును నీ సంతానములకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండుననెను. రైట్. ఈ వచనం చూడండి, యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మీరు అడుగుపెట్టిన స్థలము మీకు ఇస్తాను అని 3వ వచనంలో చెప్పినట్లు కాలేబు ఈ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనంలో ఏమన్నాడంటే, ఆ దినాన్న దేవుడు నన్ను గూర్చి మోషేతో చెప్పిన మాట నీవు ఎరుగుదు అని చెప్తూ వచనం 9లో నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును అని చెప్పాడు అన్నమాట. కాలేబును గురించి మనం ధ్యానించిన సంగతుల్లో ముఖ్యంగా కాలేబు యొక్క మనస్సు గురించి మనం ధ్యానం చేశాం. కాలేబు యొక్క మనస్సు నిండు మనస్సుతో ప్రభువుని ఆయన అనుసరించాడు అనే మాట మనం చూస్తూ వచ్చాం. అందుచేత దేవుడు కాలేబుకు చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఆయన ఈ వచనాల్లో మాట్లాడుతూ అన్నాడు, నాకు హెబ్రోనును స్వాస్థ్యంగా దయచేయమని అడిగాడు. సో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మనము గిల్గాల్ గురించి ధ్యానం చేశాం, ఎరికో గురించి ధ్యానం చేశాం, హాయి గురించి ధ్యానం చేశాం, గిబియోను గురించి ధ్యానం చేశాం. అయితే 31 మంది రాజులను జయించుట అనే అనుభవం గురించి ధ్యానం చేశాం. ఆ తర్వాత మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కాలేబు యొక్క ఆసక్తిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేనిని ఆయన ఆశపడుతున్నాడు అని మనము ఆలోచన చేస్తే హెబ్రోనును కోరుకుంటున్నాడు. సో హెబ్రోన్ అంటే మనకు తెలుసు స్వాస్థ్యము అనే మాట. ఆ హెబ్రోన్ అంటే అసోసియేషన్, అంటే ఇంగ్లీష్ లో అసోసియేషన్ అంటే ఫెలోషిప్ అనే మాట కూడా వ్రాయబడింది. హెబ్రోను అనే స్వాస్థ్యానికి అర్థం ఏంటంటే సహవాసము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. రాత్రి కూడా ప్రభు ఆత్మ మాట్లాడాడు, నిన్న ఉదయం కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే మనము హెబ్రోనును స్వాస్థ్యంగా కలిగి ఉంటామో మన అనుభవాలు ఎలా ఉంటాయంటే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో
మనము చూస్తున్నట్లుగా హెబ్రోను యొక్క అనుభవంలో హెబ్రోనును కోరుకున్న కాలేబును మనం చూస్తున్నప్పుడు నిండు మనసుతో ప్రభువును అనుసరించుట. హెబ్రోన్‌లో ఉంటే మన మనస్సు ప్రభువుతో ఏకమవుతుందన్నమాట. సో, ప్రభు ఏమనుకుంటున్నాడు? ప్రభు ఏం తలస్తున్నాడు? ప్రభు యొక్క ఆలోచనలేంటి? సో, ఆ తలంపులన్నీ గూడా మనకు హెబ్రోన్‌లో మనం ఖచ్చితంగా కలిగి ఉండగలుగుతాం. సో, హెబ్రోను మన మనస్సును ప్రభావితం చేసే స్థలం. లేదా హెబ్రోను మన మనస్సును ప్రభావితం చేసే స్వాస్థ్యం. దాని కొరకై ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. హెబ్రోను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సహవాసం అనే స్వాస్థ్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 15వ వచనం చదువుతున్నాను చూడండి. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. ఈ వచనంలో మనస్సు అపవిత్రమైపోతే వచ్చే ఫలితాలు ఏంటో రాశాడు. మనస్సు అపవిత్రమైపోవటాన్ని ఏమన్నాడంటే 16వ వచనంలో మనస్సు ఎవరిదైతే అపవిత్రమైందో వారు సత్కార్యాల విషయంలో భ్రష్టులైపోతారని చెప్పాడు. కాలేబు హెబ్రోనును కోరుకున్నాడు. అంటే ఇలా చెప్తాను, కాలేబు మనస్సు యొక్క పవిత్రతను కోరుకున్నాడు. హెబ్రోనులో మనకు మనస్సు పవిత్రపరచబడుతుంది. మన సత్క్రియల విషయంలో భ్రష్టులం కాదు. ఒక విషయం ఆలోచన చేయండి. హెబ్రోను ఎవరికైతే స్వాస్థ్యంగా దొరుకుతుందో వారికి సత్క్రియలు స్వాస్థ్యంగా దొరుకుతాయి. కారణం ఏమంటే ఎప్పుడైతే హెబ్రోనును మనం స్వాస్థ్యంగా పొందుతామో ఆ హెబ్రోనులో మన మనస్సు పవిత్రత కలుగుతుందన్నమాట. దీనిని విశ్వాస విషయంలో స్వస్థత అన్నాడు 14వ వచనం. విశ్వాస విషయంలో స్వస్థత. సో, ఎవరి మనసులు అయితే పాడైపోయినాయో వాళ్ళు విశ్వాస విషయంలో రోగులన్నమాట. ఎవరి మనసులు పాడైపోతాయి? ఎవరి మనసులు పాడైపోతాయంటే ఎవరైతే ఎక్కువగా ఈ అపవిత్రమైన మాటలు వింటూ ఉన్నారో, అపవిత్రమైన మాటలకి ఎవరైతే చెవినిచ్చారో వాళ్ళ మనసులు పాడైపోతాయి. కొన్నిసార్లు మీరు చూడండి, నేను ఇలా అనుకున్నాను, ఇలా నాకు అలా అనిపించింది అని అంటారనమాట. అంటే వాళ్ళ మనస్సు పాడైపోయింది. కానీ మనము హెబ్రోనుకొస్తే, సహవాసానికొస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 22, 23 వచనాల్లో ఏం రాయబడింది అంటే సత్యమునకు విధేయులగుట చేత మనస్సు పవిత్రత అనే మాట 22, 23 వచనాల్లో రాయబడింది. చూడండి ఆ మాట, సత్యమునకు విధేయులగుట చేత మనస్సులు పవిత్రము. అందుకనే హెబ్రోను స్వాస్థ్యంగా అనుభవిస్తున్న కాలేబులు ఎవరు? ఈ ఉదయకాలం ఈ మీటింగ్ లో హెబ్రోనును స్వాస్థ్యంగా అనుభవిస్తున్న కాలేబులు ఎవరు? వారు మనస్సులో చాలా పవిత్రంగా ఉంటారు. అంటే వారి యొక్క ఆలోచన విధానం అనేది పరసంబంధమైన ఆలోచనలతో వారు నింపబడి ఉంటారు. ఎవరి మనస్సు అయితే పవిత్రంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే పరసంబంధమైన ఆలోచనతో ఉంటుందో వారు సత్క్రియల మీద మనసు పెడతారు. దేవుని యొక్క కార్యాల మీద వారు మనసు పెడతారు. పౌలు గారు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికను రాస్తూ ఆయన ఇలా మాట్లాడారు. చూడండి 16వ అధ్యాయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం వచనం 12. మనస్సు లేదు అనే పదం ఇక్కడ వ్రాయబడింది. చూడండి ఒకసారి 16, 12. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకుంటున్నా గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు అనే పద ప్రయోగం.
పౌలు గారు ఇక్కడ వాడారు. తర్వాత 7 చూడండి. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములు మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. సో, మనస్సు లేదు. అయితే పౌలు గాని, అపోల్లోని గురించి గాని నేను నెగెటివ్‌గా చెప్పటానికి నాకేమీ లేదు. నాకు మనసు లేదు. ఓకే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తన్ను గూర్చి నాటువాడుగా, అపోల్లోను గూర్చి నీళ్లు పోయేవాడుగా చెప్పాడు కాబట్టి, వారికి వేటి మీద మనసు లేదో అది కరెక్టే. ఇంకిలా చెప్తాను. ఈ సీజనల్ టైమ్‌లో ప్రస్తుత దినాల్లో దేవుని మనసు దేని మీద ఉందో దాని మీద మీకు మనసుందా? దేవుని మనస్సు దేని మీద లేదో దాని మీద మీకు మనస్సు ఉండకూడదన్నమాట. నేనిలాగు ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు 9వ వచనంలో ఏముందో చూడండి ఇక్కడే. కొరింథీ మొదటి పత్రిక 16:9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే మనకు దేవుని కార్యాల మీద మనసు కలుగుతుందో, అప్పుడే మనం దేవుని కార్యాలు చేయగలం. దానిని ఏమంటారంటే రైట్ టైమ్ అని అంటారు. అంటే కార్యానుకూలమైన మంచి సమయం. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికొచ్చి ఆ పని ఇంకెందుకు చేయట్లేదు? ఈ పని ఎందుకు చేయట్లేదు అని అనగానే, మర్చిపోయానన్నా చేస్తాను అని అనకుండా, మన మనస్సు దాని మీదకెళ్ళట్లేదు అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయాల. అది మంచి పనైనా కూడా మన మనసు వెళ్ళట్లేదంటే, ఆ మంచి పని చేయటానికి కూడా టైము ఏర్పాటు చేయబడింది. సో, అలాగూ మనము ప్రవర్తించాలన్నమాట. అది స్వాస్థ్యం. మళ్ళీ చెప్తున్నాను. స్వాస్థ్యము అనే జీవితంలో, జీవించే విధానంలో మనస్సు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేవుని చిత్తానుసారమైన సమయంలో మనం ఆ పనులు చేయటం అనేది మన మనస్సు ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు తన్ను గురించి మాట్లాడుతున్నాడు. నాకు మనసు లేదు. తర్వాత అపోల్లోని గురించి మాట్లాడుతున్నాడు. అతనికి మనసు లేదు. 12వ వచనం. అక్కడ ఏముందంటే నేనతన్ని చాలా బతిమాలాను అన్నాడు. పౌలు అపోల్లోని చాలా బతిమాలాడు. కానీ ఆయనకి మనసు లేదు. మరి అపోల్లో గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే అపోల్లో గురించి పౌలు గారు ఇచ్చిన ఒక మంచి సాక్ష్యం ఈ పత్రికలో. అపోల్లో నీళ్లు పోసినవాడు అని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 4:6లో పౌలు గారు ఈ పత్రిక రాయటానికి సాదృశ్య రూపకంగా అపోల్లోను వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే పౌలు చాలా పెర్ఫెక్ట్. అటువంటి పౌలే చాలా బతిమాలినా కూడా అపోల్లోకి మనసు రాలా. అంటే మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు నేనున్నాను. నేను వాక్యం బాగా చెప్తున్నాను, వాక్యం బాగా చదువుతున్నాను, వాక్యం బాగా నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను మిమ్మల్ని ఇది చెయ్యి, అది చెయ్యి అని అంటాననమాట. ఇది చేయండి, అది చేయండి అన్నప్పుడు కూడా మీకు మనసు రాలేదంటే మీరు రాంగ్ అని కాదు. ఓకే. పౌలు చాలా పెర్ఫెక్ట్. ఆయన పత్రికలు రాసాడు, సంఘాలు కట్టాడు, ప్రయాసపడ్డాడు. ఎంతో ఆత్మ నడిపింపు గలవాడు. ఆయన బ్రతిమాలినా కూడా అపోల్లోకి మనసు రాలేదంటే పౌలు ఏది చెప్తే దానికి వెంటనే తలకాయ ఊపేసి అలాగ ఎళ్ళిపోవటం అనేది దేవుని చిత్తం కాదు. అపోల్లోలో దేవుని ఆత్మ ఉన్నాడు. అపోల్లోకి దేవుని ఆత్మ నడిపింపు ఉంది. కాబట్టి మన మనస్సులు అనేవి స్వాస్థ్యం. హెబ్రోనులో పవిత్రమైన మనస్సు కరెక్ట్‌గా ఆపరేట్ చేయబడుతుంది. ఇలాగ ఎప్పుడైతే మన మనస్సు ఆపరేట్ చేయబడుతుందో, మనకు అటువంటి సమయాల్లో మనం ఇలా చెప్తాం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది. అసలు మీకు దేవుని కార్యాల మీద మనసు కలిగితే, మీరు దేవుని కార్యాల మీద మనసు పెట్టి పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఆటంకపరిచేదెవరు? ఇంట్రెస్ట్ రాకపోతే మీరు గాని ఏం చేయగలుగుతారు? మనుషుల్ని సంతోషపెట్టాలని ఎంతకాలం అని మీరు ప్రయాణాలు చేయగలుగుతారు, పరిచర్య చేయగలుగుతారు, మీటింగ్‌లకి రాగలుగుతారు. అది ఎంతో కాలం కొనసాగదు. సో, మీ మనస్సు ఇష్టపడుతుందా? నేనిలా చెప్తాను. దేవుని కార్యాలలో మన ఇష్టం లేకుండా ప్రభు ఏది మన ద్వారా జరిగించలేడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనం 13 చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 13. ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై
మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఈ వచనంలో దేవుడు కార్యసిద్ధి చేస్తాడు అని రాస్తూనే మీరు ఇచ్చయించుటకు అనే మాట రాశాడు. ఇంతకు ముందు ఇది చెప్పిన విషయమే, కానీ మళ్ళా చెప్తున్నాను. మీరు బలవంతంగా జాయిన్ అవుతున్నారా మీటింగ్‌లో? లేదా మీకు మనసు కలుగుతుందా? పరీక్ష చేసుకోండి. దేవుని కార్యాల మీద మీకు మనస్సుండే వస్తున్నారా? దేవుని కార్యాల మీద మీకు మనసుండే ప్రయాణాలు చేస్తున్నారా? పరిచర్య చేస్తున్నారా? లేదంటే ఏదైనా ఒక భయంతో మీరు దేవుని సన్నిధికి వస్తున్నారా? ఏదైనా జరిగిద్దేమో, ఏదైనా అయిపోతదేమో, అటెండ్ అవ్వకపోతే నాకేదైనా అవుతదేమో అనే భయంతో వస్తున్నారా? మనస్సు అనేది ప్రాముఖ్యమైనది. అసలే కొన్నిసార్లు ఇలాగ అడగాల్సి వచ్చిద్దనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కాలం నుంచి కొలస్సీ పత్రిక పుస్తకం రాయటానికి ముందుకెళ్తున్నప్పుడు చాలా కాలం దాన్ని స్టార్ట్ చేశాను గానీ, తలంపులు రావట్లేదు. అంటే నడిపింపు రావట్లేదు. దాన్ని ఎలాగ రాయాలో అర్థం కావట్లేదనమాట. సో, నేనేమనుకున్నానంటే 2022లో ఈ ఎఫెసీ పత్రిక పుస్తకం రిలీజ్ అయింది కాబట్టి 2023లో ఖచ్చితంగా కొలస్సీ పత్రికను అందించాలి అనే ఒక ఫోర్స్‌తో దాన్ని టైప్ చేయాలని కూర్చోవటం. బైబిల్ ముందు పెట్టుకోవటం, చదవటం, ఎన్ని సార్లు చదివినా నడిపింపు రాకపోవటం. ఆ పుస్తకం రాయటానికి నడిపింపు రాకపోవటం. ఇదంతా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాను. మనం ఎంత ఈ విషయంలో ముందుకెళ్ళాలని మంచి ఆలోచన ఉన్నా, దేవుడు మనకు తలంపులు ఇవ్వనప్పుడు, ఆ విషయంలో కార్యానుకూలమైన సమయం ఇంకా ప్రాప్తించలేదు. ఫుట్‌నోట్‌లో ఏం రాసాడంటే, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలోది, గొప్ప ద్వారము తెరవబడలేదు. లేదా గొప్ప ద్వారం తెరవబడింది. సో, అందుకని ఇంకా ద్వారం తెరవబడలేదు అనుకోని కనిపెడుతూ వచ్చానన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు 84 పేజీలు రాశాను. అంటే తర్వాత దేవుడు ఆ తలంపులు దయచేశాడన్నమాట. మొన్నే సహోదరుడు మాట్లాడుతూ ఎన్ని అధ్యాయాలు రాశాను అని అడుగుతుంటుంటే, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం రాశాను ఇప్పటి వరకు. మొదటి అధ్యాయం 84 పేజీలు రాశాను. ఇంకా మొదటి అధ్యాయం నుంచి తలంపులొస్తున్నాయన్నమాట. ఇంకా అది కంప్లీట్ అవ్వలే. ఇంకో టాపిక్ ఉంది. నేనేం చెప్తున్నానంటే, మీరు చేయాలనుకున్నది మంచి పనైనా కూడా, దానికి ప్రభువు టైమ్ ఇస్తాడు. ఎందుకంటే మనస్సు ద్వారా ఆ టైం మీకు చెప్తాడు. ఎందుకు అనంటే, నేర్చుకోవాల్సిన సంగతులు కొన్నుంటాయి. ఆ అనుభవాల్లోనికి తీసుకెళ్ళాలి. ఇటీవల మనము కందులపాలెంలో కూడిక జరిగినప్పుడు, సువార్త యాత్ర తర్వాత రాత్రి కూడిక జరిగినప్పుడు ఒక టాపిక్ అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. అది కొలస్సీ పత్రికలో చెప్పడం జరిగింది. ఆ దినాలలో ఆ తలంపులు ఏవైతే ప్రభు నేర్పించాడో, అవి ఆ పుస్తకంలో చాలా అవసరమైన అంశాలన్నమాట. కాబట్టి ఈ అంశాలు రాయాలంటే ముందు ప్రభు దగ్గర నేర్చుకోవాలి కాబట్టి, ప్రభు కొన్ని నెలలు దాని జోలికి వెళ్ళకుండా ఆపుతూ వచ్చాడన్నమాట. కానీ అలాగని మనం ఆ టైంలో ప్రశాంత్ నిద్రపోమన్నమాట. అంటే మత్తుగా ఉండమన్నమాట. ఎక్కడో ఆలోచిస్తూ ఉండమన్నమాట. ఆ టైంలో వేరే పని మీద ప్రభు మనకు మనసిస్తాడు. అది కూడా దేవుని పనే. కానీ ఈ పని చేయటానికి ప్రభువు మనసివ్వడు. ఎందుకంటే ఇంకా గొప్ప ద్వారం తెరవబడలేదు. పౌలు చాలా పర్ఫెక్ట్. మళ్ళీ చెప్తున్నా. పౌలు చాలా ఆత్మ నడిపింపు కలిగినవాడు. ఉపదేశాన్ని ఎరిగినవాడు. అయినా గూడా అపోల్లోని బ్రతిమాలినా గూడా అపోల్లో ఏమన్నాడంటే నాకు మనసు లేదన్నాడు. ఇప్పుడు నాకు మనసు లేదన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకవేళ ఈ పత్రిక రాసిన తర్వాత అపోల్లో అడిగుంటాడా? అపోల్లోని అడిగిన తర్వాత ఈ పత్రిక రాసుంటాడా పౌలు గారు? మధ్యలో అడుగుంటాడనుకోండి పోనీ. పత్రిక మొత్తం అయిపోయాకైతే అడుగుండడుగా. కానీ పత్రిక రాస్తున్న క్రమంలోనే అపోల్లోతో "నువ్వు వెళ్తావా?" అని అడిగితే ముగింపు మాటల్లో "నాకిప్పుడు మనసు లేదు" అన్నాడు కాబట్టి, ముందు అధ్యాయంలోకెళ్ళి అపోల్లోని గురించి రాసిన మంచి సంగతులన్నీ చెరిపేయలేదు పౌలు గారు. విషయం ఆలోచన చేయండి. అపోల్లోని గురించి ఆయనిచ్చిన ఒక మంచి స్టేట్మెంట్లు, "అరే! ఇప్పుడు నేను ఎళ్ళమంటే ఎళ్ళట్లేదు కాబట్టి, ఈ వ్యక్తికి దేవుని ఆత్మ నడిపింపు లేదు. ఈ వ్యక్తి కరెక్ట్ గాదు. ఇందాక నరేష్ గారు ప్రార్థన చేసినట్లు, దేవుని కార్యం చేయట్లేదు కాబట్టి, ఈ వ్యక్తి పరిశుద్ధత కలిగిన వాడు కాదు" అని పౌలు అపోల్లో గురించిన అభిప్రాయానికి రాలా.
నేను ఇలా అంటాను, అపోల్లోని గూర్చి పౌలు అభిప్రాయానికి ఎప్పుడొస్తాడు? కొరింథీకి వెళ్ళమంటే వెళ్ళలేదు కాబట్టి పరిశుద్ధత లేదని అర్థమా? ఈ పని చేయమంటే చేయలేదు కాబట్టి పరిశుద్ధత లేదని అర్థమా? కానే కాదు. ఈ టైంలో అపోల్లోని దేవుడు మరొక ఏరియాలో వాడుకోవటం పౌలు గమనిస్తాడు. సో, మీరు కూడా అలాగూ గమనించండి. ఆహ్, ఊరికూరికే జడ్జిమెంట్లు చేయటం కాదు. ఊరికూరికే జడ్జిమెంట్లు చేయటం మంచిది కాదు. ఈ మధ్య కాలంలో దేవుని కార్యాల మీద మనసు లేని వారు వేరు. ఈ పర్టిక్యులర్‌గా వీళ్ళ ద్వారా ఇది జరిగితే బాగుంటుంది అని మనం అనుకున్నప్పుడు, వాళ్ళ ద్వారా ప్రభు ఆ పని జరిగించకపోవటం, వాళ్ళకి మనసు లేకపోవటం అనేది కూడా దేవుని చిత్తంలో భాగమే. సో, నేను మిమ్మల్ని మళ్ళీ అడగనా? మనస్సనేది మనకు ఆశీర్వాదం అంటారా? కాదంటారా? మనస్సు అనేది మనకు ఆశీర్వాదమేనా? కాదా? నిద్రపోతున్నారేంటండి? ఎవరు మాట్లాడట్లా? ఆశీర్వాదం. ఆ! ఆశీర్వాదమే అండి. మీ రైట్ వినండి. మనసనేది చాలా ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని చిత్తం ఆపరేట్ చేయబడేది మన మనసు ద్వారానే. మనకు అర్థమైపోతూ ఉంటది. దేవుడు మనకు మనసునిస్తే తప్ప గొప్ప ద్వారం తెరవబడింది అని మనం చెప్పలేం. అయితే మన మనసు దేవుని కార్యాల మీద ఎప్పుడుంటుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయము 8దో అధ్యాయం వచనం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఓకే. ఆత్మానుసారులు అంటే ఎవరు? ప్రశాంత్ చెప్పు. ఆత్మానుసారులు. ఆత్మ నియమాన్ని అనుసరించేవారు. వెరీ గుడ్. ఆత్మ నియమాన్ని అనుసరించేది ఎవరో చెప్పండి ఎవరైనా? ఆత్మ నియమాన్ని అనుసరించేది ఎవరు? ఆత్మానుసారులు ఎవరంటే ఆత్మ నియమాన్ని అనుసరించేవారు అన్నాడు. ఆత్మ నియమాన్ని అనుసరించేది ఎవరు? ఎస్, విశ్వాసాన్ని బట్టి జీవించేవారు. విశ్వాసాన్ని బట్టి జీవించేవారు ఎవరు? విశ్వాసం మూలంగా నీతిమంతుడను అని తీర్చబడనని. రైట్ ఆన్సర్ జాన్ పాల్. విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతుడిని అని నమ్మేవాడు ఆత్మ యొక్క నియమాన్ని ఆచరిస్తాడు. ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించేవాడు ఆత్మానుసారి. ఎవరైనా ఈ మెసేజ్ వినాలనుకుంటే వెరీ రీసెంట్‌గా హైదరాబాద్‌లో శనివారం ఉదయకాలం మెసేజ్ అన్నమాట. తప్పకుండా వినండి. చాలా ఆశీర్వాదకరమైన వర్తమానం. వీలైతే సతీష్ అన్న ఈ వర్తమానాన్ని రీపోస్ట్ చేయండి అన్న గ్రూప్‌లో. సో, ఎవరైనా వినకపోతే దయచేసి వినండి. చాలా సార్లు చెప్పుండొచ్చు కానీ మీరు మిస్ అయిపోయి ఉండొచ్చు. కానీ ది బెస్ట్ మెసేజ్ అన్నమాట. రోమాపత్రిక 8లో అద్భుతమైన వర్తమానం. ఆత్మానుసారుల మనస్సు ఆత్మ విషయాల మీద ఉంటది. మీకు అసలు దేవుని కార్యాల మీద మనసు లేదంటే కారణము మీరు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారులు ఎందుకు కాదు? విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదు. విశ్వాసాన్ని బట్టి ఎందుకు జీవించట్లేదు? జాన్ పాల్ ఏం చెప్పాడు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు మనం నమ్మట్లేదు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అని మనం నమ్మాలంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలా? హెబ్రోనుకు రావాలా. సహవాసాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం, క్రీస్తునందు సంపూర్ణులం, పరలోకంలో పరిశుద్ధులం అనే మనస్సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? రాదు. మన మనస్సాక్షి ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మనం ఆత్మానుసారులం కాదు. ఆత్మానుసారులం ఎప్పుడైతే కామో ఆత్మ విషయాల మీద మనకు మనసు రాదు. మీరే చెప్పండి. ఆత్మ విషయాల మీద మనసు లేని వాళ్ళకి ఆత్మ విషయాలు చెప్తే ఎలా ఉంటది? ఇప్పుడు దేవుని కార్యాల మీద మనసు రావట్లేదంటే వాళ్ళకి దేవుని కార్యాలను గురించిన ప్రకటనలు గాని, వివరాలు గాని చెప్తే ఎలా ఉంటది? వాళ్ళకి చాలా చిరాకు వచ్చేద్దండి. ఇరిటేషన్ వచ్చేద్ది. ఇరిటేషన్ వచ్చేసిద్ది. సో, ఇప్పుడున అలాగే జరుగుతున్నది. ఎప్పుడైనా అలాగే జరిగిద్దన్న. సో, ఏ వ్యక్తి అయితే దేవుని కార్యాల మీద మనసుండదో ఆ వ్యక్తికి దేవుని కార్యాలు ఇలా జరిగాయి అని చెప్పటం నచ్చదు. దేవుని కార్యాలు ఇలా జరగబోతున్నాయని ప్రకటించడం కూడా నచ్చదు. అందుకని నేనేమంటానంటే
ఎవరు మనసును వాళ్ళు కాపాడుకోండి. స్వాస్థ్యం ఏంటంటే హెబ్రోనుకు వస్తే మీ మనస్సులు బాగుంటాయి. హెబ్రోనుకు వస్తే మీ మనస్సాక్షి బాగుంటుంది. సో ఈ వచనంలో మనం ఇంతకు ముందు ఒకసారి ధ్యానం చేసాం, మీకు గుర్తుందో లేదో. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కాలేబు పెద్దోడా యెహోషువ పెద్దోడా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కాలేబు పెద్దవాడా యెహోషువ పెద్దవాడా? కాలేబు పెద్దవాడు. కాలేబు పెద్దవాడు అన్నారు. ఎవరు పెద్దవాడు? యెహోషువ పెద్దవాడు. ఎలాగా? అంటే నిన్న 13వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదండి ఆ మాటను మరి. ఏమని చెప్పాడండి ప్రభు? యెహోషువ వృద్ధుడు అని చెప్పాడు. మరి ఈయనకి 85 సంవత్సరాలు, ఈయన వృద్ధుడు కాదా? ఎవరు పెద్దవారు? 13వ వచనం చదవండి. కాలేబును దీవించింది ఎవరు? యెహోషువ. ఎవరెవరిని దీవిస్తారని ఉంది బైబిల్లో? తక్కువ వాడు ఎక్కువ అని దీవిస్తాడా, ఎక్కువ వాడు తక్కువ అని దీవిస్తాడా? తక్కువ. రైట్ ఆన్సర్. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏముందంటే తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదించబడుట అనేది నిరాక్షేపమైనది అన్నాడు. 7వ వచనం 7:7 హెబ్రీ పత్రిక. కాబట్టి యెహోషువ పెద్దవాడు, కాలేబు చిన్నవాడు. ఇంతకీ యెహోషువ అంటే అర్థం ఏంటి అని చెప్పుకున్నాం? మనస్సాక్షి. కాలేబు అంటే మనస్సు అని ధ్యానం చేశాం ఎప్పుడో, అంటే మేబీ ఆదికాండం స్టడీ చేసినప్పుడు చెప్పుకుని ఉంటాం మనం. సో మనస్సాక్షి మనస్సును దీవిస్తుంది. మనస్సాక్షి మనస్సును దీవిస్తుంది. సో మనస్సాక్షి మనస్సు రెండో ఒకటి కాదు. మనస్సాక్షి అంటేనేమో ఎంచుకొనుట, మనస్సు అంటేనేమో అనుకొనుట. రోమాపత్రిక 6:11 ఎంచుకొనుట, రోమాపత్రిక 6:13 అనుకొనుట. మీరేం ఎంచుకుంటున్నారో మీరు అదే అనుకుంటారు. పేతురు పత్రిక ధ్యానంలో చెప్పానా? ఓకే. సో మనస్సాక్షి అంటే ఎంచుకొనుట, మనస్సు అంటే అనుకొనుట. మీ మనస్సాక్షి మీ మనస్సు పవిత్రంగా ఉండాలంటే హెబ్రోనుకు రావాలా. హెబ్రోనుకు వెళ్ళటం అనేది స్వాస్థ్యం. హెబ్రోను గురించి మొట్టమొదటి బైబిల్ ఎక్కడ రాయబడింది అనంటే ఆదికాండంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండము 37వ అధ్యాయంలో వచనం 14వ వచనంలో సహోదరుల క్షేమము మందక్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని యోసేపును హెబ్రోన్లో నుంచి పంపించాడు. యోసేపు యొక్క తండ్రి అని యాకోబు. కాబట్టి నేను ఇలా చెప్తాను, హెబ్రోను అనేది మందక్షేమాన్ని విచారించే స్థలం, సహోదరుల క్షేమాన్ని విచారించే స్థలం. మీరేమనుకుంటారంటే మా బంధువులే మమ్మల్ని క్షేమం అడుగుతారు అనుకుంటున్నారు, మా స్నేహితులే మా క్షేమాన్ని విచారిస్తున్నారని. ఉత్తి అబద్ధం అది. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఏముందంటే వచనం 4లో ఏముందంటే సొంత అన్నలు సొంత సహోదరులు క్షేమ సమాచారం కూడా అడగట్లేదు కదా, అడగలేకపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇటీవల దినాల్లో ఎవరు మీ క్షేమాన్ని విచారించారు? ఇటీవల దినాల్లో మీ బాగోగులు ఎవరు పట్టించుకున్నారు? సంఘమే పట్టించుకుంటది. ఎలా పట్టించుకుంటది? సంఘము ద్వారా మీకు వచ్చే వర్తమానం ద్వారా. కొంతమంది అంటారు మాకు సంఘం ఏమిచ్చిందని. ఎందుకు అంటున్నారు అన్నమాట? ఎందుకు అంటున్నారంటే పక్క మందిరంలో ప్రతి ఆదివారం భోజనాలు పెడుతున్నారు, మన మందిరంలో భోజనాలు పెట్టట్లేదు. పక్క మందిరంలో జనవరి 1కి మంచి మంచి బహుమానాలు చీరలు ఇస్తున్నారు, మన సంఘం ఇవ్వట్లేదు. అదే క్షేమం సంఘం ద్వారా? ఓ అవివేకి తెలుసుకో, సంఘం ద్వారా క్షేమం ఏంటంటే సంఘము ద్వారా వచ్చే వర్తమానం. సంఘము ద్వారా మీకు వచ్చే వర్తమానంలోనే మీకు అన్నీ ఉంటాయి. కొన్ని సంఘాలు మోసం చేసేస్తున్నాయి. ఎలాగంటే అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకి బహుమానాలు ఇచ్చినట్లుగా సంఘాలు గిఫ్ట్లు అనౌన్స్ చేస్తున్నాయి.
కానీ సంఘము ద్వారా ఒక వ్యక్తికి రావాల్సిన జీవితం రావట్లేదు. నేను గ్యారంటీగా ఇలా చెప్తున్నాను, ఈ సహవాసం మీకు క్షేమాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ సహవాసం మీకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి. జీవితము గాని సంఘము ద్వారా మనకు దొరికితే అన్ని దొరుకుతాయి. రాత్రి వర్తమానంలో కూడా ప్రభు మాట్లాడాడు కదా నిడదవోల్లో. కొలస్సీ 3:4 ప్రకారం క్రీస్తు మనకు జీవమై ఉంటే 3:11 ప్రకారం క్రీస్తు మనకు సర్వమై ఉంటాడు. కాబట్టి దయచేసి వినండి, సంఘమే నీ క్షేమాన్ని విచారిస్తుంది. సో సంఘము నేను పట్టించుకుంటుందని నీకు ఎలా తెలుస్తుంది? అది నేను అడుగుతున్నా మిమ్మల్ని. సంఘము మిమ్మల్ని పట్టించుకుంటుందని మీకు ఎలా తెలుస్తుంది? మీరు సంఘానికి వచ్చినప్పుడు మిమ్మల్ని గూర్చిన వాగ్దానం మీ సంఘంలో దొరికితే సంఘం నేను పట్టించుకుంటున్నట్టే. సంఘం పట్టించుకుంటుంది అంటే మళ్ళీ మనల్ని పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు అంటారు ఏంటండి? సంఘం అంటే పాస్టర్ గారా? మాట్లాడాలి మీరు, నోరు తెరవండి. సంఘం అంటే పాస్టర్ గారా? కాదు కదా. మరి సంఘం పట్టించుకోవట్లేదు అనేది ఫీల్ అవ్వండి అంతే. ఎప్పుడు మీరు సంఘానికి వస్తే మీతో ప్రభు మాట్లాడకపోతే. మీరు సంఘానికి వస్తున్నారు, మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంత మాట్లాడిన తర్వాత మమ్మల్ని పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ప్రభు వినట్లేదా? ప్రభు వింటున్నాడా లేదా? మీ దృష్టిలో సంఘము అంటే సేవకుడా? దయచేసి వినండి. నేను రాత్రి మీటింగ్కి వెళ్ళాను. ప్రభు నాతో మాట్లాడాడు. అంటే సంఘము నన్ను విచారిస్తుంది, నా క్షేమాన్ని కోరుకుంటుంది. నేను ఉదయం కూడా మీటింగ్కి వెళ్ళాను, హోప్ మీటింగ్కి వెళ్ళాను. సంఘముగా చాలా మంది సహోదరులు నేను ఉదయకాలం వచ్చారు. నిన్న 200 క్లాస్ జరిగింది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం ఆదరించబడింది. అంటే సంఘం నిన్ను పట్టించుకుంటుంది. ఇలాగ మీరు సంఘము నన్ను పట్టించుకుంటుంది, నా క్షేమాన్ని విచారిస్తుంది అని తెలుసుకోవాలి తప్ప నన్ను పాస్టర్ గారు కదిలించట్లేదు, ఈ మధ్యలో నాతో మాట్లాడట్లేదు అని మీరు పేలుతున్నారు అనుకోండి, ఇవన్నీ ప్రభు వింటున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీతో ఎందుకు మాట్లాడలేదు చెప్తాను. ఎందుకంటే మీతో మాట్లాడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు నా మాటలు వినటంలో పడిపోయారు. మీరు ప్రభు ఏం చెప్తున్నాడు వినట్లేదు. నేను మీ వైపు చూసి నవ్విన రోజుల్లో మీరు సాటిస్ఫై అయిపోతున్నారు. ఎందుకు? మేము బర్నబాసు దృష్టికి యోగ్యంగానే ఉన్నాం అని. కానీ మీ లైఫ్ బాగోలేదు. అయినా నేను మిమ్మల్ని చూసి నవ్వాలా, నేను మీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలా, మీతో కాసేపు కూర్చొని మాట్లాడాలా అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఒక వ్యక్తి దృష్టికి యోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను చెప్పేది ఏంటంటే, కొన్ని రోజులు నేను మీతో మాట్లాడకపోతే మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీతో ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి. ఒకవేళ నేను మీతో మాట్లాడి ప్రభు మీతో మాట్లాడకపోతే మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీ గురించి ప్రభు ఆలోచించట్లేదు కాబట్టి. అర్థమైందా? మీకు అర్థమైందని నాకు అర్థమైంది. అందరికీ అర్థమగును గాక. మీ క్షేమాన్ని విచారించేది సంఘం మాత్రమే. ఇంకా చెప్తాను, మా సేవకుడు గృహాలు దర్శించట్లేదు, ఇంటింటికి రావట్లేదంటే, ఒకప్పుడు గృహాలు దర్శించడం వేరు, ఇప్పుడు దర్శించడం వేరు. అసలు యాకోబు పత్రిక మీరు చదవండి. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలు పిలవాలని ఉందా? సంఘ పెద్దలు తెలుసుకొని వెళ్ళాలని ఉందా? ఏమని ఉంది? మాట్లాడట్లేదు మళ్ళీ. సంఘ పెద్దలు పిలిపింపవాలి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదవండి, వచనం 14. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలు పిలిపింపవాలి. ఎలా తయారయ్యారంటే కొంతమంది, అంటే ఈ వర్తమానాలు విన్న తర్వాత కాదు, ఈ వర్తమానాలు వినక ముందు ధర్మశాస్త్ర ఉపదేశాలు విని ఎలా తయారైపోయారంటే కనిపెడతారన్నమాట. వాళ్ళకి ఏదైనా బాధ రోగం వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టైంలో పాస్టర్ గారు వస్తే వచ్చినట్టు, రాలేదా, ఎవరు రాలేదా అప్పుడు తేల్చుకుందాం. అంటే వీళ్ళకి రోగం తగ్గిపోయిన తర్వాత యుద్ధానికి సిద్ధమవుతారు వీళ్ళు. అప్పుడు అనేది ఏంటంటే మా ఇంటికి ఎందుకు వస్తారు, మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? నువ్వు చెప్పావా? అడిగావా? ఫోన్ చేసి చెప్పావా? ఈరోజు విచిత్రం ఎలా ఉంటుందంటే వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు బాగోపోతే, కనీసం ఫోన్ చేసి చెప్పరు అనమాట. ఫోన్ చేయటం వచ్చిద్దా రాదా? ఎంతమందికి ఫోన్ చేస్తారు? చాలా మందికి ఫోన్ చేస్తారు.
బాలేదని డాక్టర్ గారికి చెప్తారు. కానీ కనీసం స్థానిక సంఘ సేవకుడికి గాని, స్థానిక సంఘంలో ప్రియులకు గాని ఫోన్ చేసి నాకు బాగోలేదు, మా ఇంటికి రండి అని మీరు అడిగినప్పుడు నాకు ఖాళీ లేదనో, లేకపోతే ఎవరో ఒకళ్ళు వస్తారనో ఏదో చెప్తాం. అదేమి కాకుండా ఏదో ఒక రాయి ఏసి కొడదామని ట్రై చేస్తారనమాట. అయితే ఈ రాళ్ళు మీకే తగులుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే సంఘము, సేవకుడు వర్తమానంలో ఫ్లో అయిపోతుందో, మనం ఆ సంఘం మీద, సేవకుడి మీద మనం మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు తీర్పు తీరుస్తాడు. సో, అందుకనే మీరు సంఘానికొచ్చినప్పుడు నన్ను ఆళ్ళు పట్టించుకుంటున్నారా, వీళ్ళు పట్టించుకుంటున్నారా అని. నువ్వెవరిని పట్టించుకుంటున్నావు? నువ్వెవరిని దర్శించడానికెళ్ళావు? ఆ! ఇంగలా చెప్తాను. మా ఇంట్లో ఇది జరిగినప్పుడు మీరు రాలేదు. ఇట్లాంటి వివాదాల్లో మీరు ఉంటున్నారంటే మీరు ఇంకా పసిపిల్లలని అర్థం. మీరు తెలుసుకోండి, మన మందిరానికి రావాల్సిన ఏకైక ఉద్దేశం వర్తమానం కోసం రావాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లు చూసుకొనుడి అని చెప్తే ఏమన్నాడు? బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అందుకనే మనం ఫెలోషిప్‌కి వెళ్తుందే, హెబ్రోన్‌కి వెళ్తుందే, సంఘము నా గురించి ఏమి విచారిస్తుంది అని తెలుసుకోవటానికి. ఓకే. ఈ ఇంట్రెస్ట్ ఎంతమంది మందిరానికి వస్తున్నారు? మీరు వస్తున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నాడా లేదా? నేను ఇలా చెప్తాను, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎక్కడున్నాడు? కాబట్టి మీరు హెబ్రోన్‌కి రాకముందు మీరు అనుకున్న దానికంటే హెబ్రోన్‌కి వచ్చాక మీరు ఇంకా బాగా అనుకుంటారనమాట. ఓకే. నిన్న చాలా మంది ఫోన్ చేశారని సహోదరులు చెప్తున్నారు. నిన్న వర్తమానం అయిన తర్వాత. ఏమని ఫోన్ చేశారు? ప్రభు నాతోటే మాట్లాడాడని చెప్పి ఫోన్ చేశారు. నేను ఇలా అంటాను, ప్రభు మీతోనే మాట్లాడాడు అంటే ప్రభువు నీ క్షేమాన్ని విచారిస్తున్నాడు అని అర్థం. నీ బాగుని విచారిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఉన్న చాలా మంది బంధువుల ద్వారా తృణీకరించబడినోళ్ళు ఉన్నారు. ఈ సొంత ఇంటి వారే మనల్ని పట్టించుకోనోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పటికే మీరు ఎంతో కృంగిపోయి ఉంటారు కదా! కానీ మీరు మందిరంలో ఆదరించబడతారు. ఎందుకంటే సంఘానికొస్తే సంఘము మీ క్షేమాన్ని విచారించే సందేశం చెప్పింది. అందుకనే హెబ్రోను అనేది మన యొక్క క్షేమాన్ని విచారించే స్థలమని ఆదికాండం 37వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చూస్తున్నాం. ద వ్యాలీ ఆఫ్ హెబ్రోన్, హెబ్రోను లోయ మన క్షేమాన్ని విచారించే స్థలమని మనం తెలుసుకున్నాం. హెబ్రోను అనుభవంలో సత్క్రియల మీద మనసు కలుగుతుంది. హెబ్రోను అనుభవంలో మన క్షేమాన్ని విచారించే హెబ్రోను గురించి మనకు ఆదరణ కలుగుతుంది అనేది మన ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనంలో కాదేషు బర్నియాలో నుండి మోషే నన్ను పంపినప్పుడు అని మాట్లాడుతూ అన్నాడు, నేను ఎవ్వరికీ భయపడలేదు, చూచింది చూసినట్టే వర్తమానం తెచ్చానన్నాడు. మూడవ సంగతి ఏంటంటే హెబ్రోను నమ్మకమైన పరిచారకుల స్థలం. సో ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ అక్కడ ఉన్నారు. అది మనకు సత్క్రియల మీద మనసు కలిగించే స్థలం మాత్రమే కాదు, గొప్ప ద్వారం తెరిచే స్థలం మాత్రమే కాదు, మన క్షేమాన్ని విచారించే స్థలం మాత్రమే కాదు. హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే ఈ అనుభవంలో అక్కడ భయపడని వర్తమానికులు ఉన్నారు, నమ్మకమైన వర్తమానికులు ఉన్నారు. మీరు ఎందుకండి ఆ సహవాసానికి వెళ్తున్నారంటే మీరు ఖచ్చితంగా చెప్పగలరా అక్కడ నమ్మకమైన పరిచారకులు ఉన్నారు అని? నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ కంటిన్యూషన్ చెప్తాను. నిజంగా మనం వర్తమానం వినటానికి సంఘానికి వస్తున్నామా, రాజకీయాలు చేయడానికి వస్తున్నామా? నిజంగా మనము సందేశం పుచ్చుకోవటానికే మందిరాలకు వస్తున్నామా, లేదా మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏదైనా వేరే వ్యవహారాలు చేయడానికి వస్తున్నామా? నిజంగా మనము వర్తమానం కోసమే వస్తున్నట్లయితే మనము తొందరగా గుర్తించే సంగతి ఏంటంటే ఇక్కడ నమ్మకమైన పరిచారకులు ఉన్నారు అని తెలుసుకుంటాం. వర్తమానం రాకపోతే, సందేశం రాకపోతే అప్పుడు తెలుసుకుంటే ఇక్కడ నమ్మకమైన పరిచారకులు, అప్పుడు వేరే సహవాసానికి వెళ్ళిపోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, 2 చెవులతోనండి. మీరు ఏ టైంలో ఏ మందిరానికైనా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళాక మీ మీద చెడ్డగా ప్రచారాలు జరగవు, గ్యారెంటీగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా మీరు ఏ సహవాసానికైనా వెళ్ళిపోవచ్చు. మీకు 2, 3 సార్లు ఫోన్ చేస్తారు,
ఎందుకు రావట్లేదని. మీరు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఓకే. అప్పుడు అర్థమైపోద్ది మీకు మనసు లేదని వదిలేస్తారు అంతే. అంతే తప్ప నెక్స్ట్ వీక్ మీ గురించే ప్రసంగం చెప్పరు. ఎందుకంటే మీరు వెళ్ళిపోయారంటే ఇక్కడ నమ్మకమైన పరిచర్య జరగట్లేదు కాబట్టి వెళ్ళిపోయారు. అటువంటప్పుడు మీ గురించి మరొకసారి గందరగోళం ఏమి ఉండదు. ఎవరెవరికి బానిసలు కాదు. మీరు ఎప్పుడు ఇదే ఫెలోషిప్ రావాలనే ఖచ్చితంగా లేనే లేదు. గలతీ పత్రిక 5:1 అన్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు కాడి క్రింద చిక్కుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్నాడు 23వ వచనంలో, మీరు మనుషులకు దాసులు కాకుండుడి అని చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10లో మనుషులను సంతోషపెట్టాల్సిన అవసరమే లేదు. కొంతమంది అంటారు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నీ జనమే నా జనం, నీదే, నీ ప్రజలే నా ప్రజలు అంటారు. ఆ డైలాగులు కాపీ కొట్టకండి. ఓకే. మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అనకూడదు. వర్తమానం ఎక్కడుంటే అక్కడ ఉండండి అంతే. ఇక్కడ లేదు వర్తమానం, వేరే సహవస్తులు దొరికినాడు వెళ్ళిపోండి. మనం వెళ్ళాల్సింది కేవలం వర్తమానం కోసం. వార్పా లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. వెళ్ళిపోతావా అని అంటే నేను వెళ్ళను, నేను నీతోటే వస్తానండి. 2-3 మాటల తర్వాత సర్లే వెళ్తానులే అని వెళ్ళిపోతారన్నమాట. అంటే మన గురించి ఎక్కడ చెడ్డగా అనుకుంటారా అని కొంతమంది ఉన్నారంతే. కానీ ఎందుకు వెంబడిస్తున్నారంటే వాళ్ళు వర్తమానం కోసం వెంబడించట్లే. మీకు ఎలా తెలుసు వాళ్ళు వర్తమానం కోసం వెంబడించట్లేదని? వర్తమానం వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? ఇప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయం చదవండి, 7వ వచనం చదవండి. వాక్యోపదేశం పొందువాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదవండి, వాగ్దానములు పొందినవాడు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 చదవండి, ఉపదేశం పొందనివాడు అన్నాడు. ఉపదేశం పొందినవాడు, ఉపదేశం పొందనివాడు, వాగ్దానాలు పొందినవాడు. మిమ్మల్ని చూస్తే ఉపదేశం పొందినోళ్ళ నాకు కనపడట్లే, కానీ మీరు ఎప్పుడు చూసినా నాతోటే ఉంటున్నారు. అప్పుడు మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు టీవీలో అన్నీ ఒక వ్యక్తిని ఫోకస్ చేసాయి. మీకు తెలుసు అనుకుంటాను నేను. ఫోకస్ చేస్తూ ఆ వ్యక్తి గురించి ఏమన్నాయంటే, ఇతడు చాలా నమ్మకమైన బంటు, రాజశేఖర్ రెడ్డి గారితో ఎప్పుడు ఉండేవాడు, సో మేబీ జగన్ గారితో కూడా ఉంటాడు అనుకున్నారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ జరగలేదు, ఆయన లేడు అనమాట. నేనేమంటానంటే, మీ నాన్నగారితో కలిసి మేము సేవ చేశాం, మీ నాన్నగారితో కలిసి ఉన్నాం కాబట్టి మీతోటి ఉంటామని కథలు చెప్పకండి. ఎందుకు ఉండాలి? మీరు ఎందుకు ఉండాలి? మీ తాతగారు ఉన్నప్పటి నుంచి ఉన్నామంటారు కొంతమంది. ఎందుకు ఉన్నారండి? తాత ఉన్నప్పటి నుంచి ఉన్నాం. ఏంటి ఇప్పుడు ఏంటి చెప్పండి? నాన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాం. ఏంటి నీ వల్ల ప్రయోజనం? నీవు ఉపదేశం పొందుకో. నువ్వు ఏ మనిషికి దాసుడు కాదు. చాలా చాలా మంది వాష్రూమ్లు కడిగేస్తూ ఉంటారు మందిరానికి వచ్చి. ఏంటంటే మీ తాతగారు ఉన్నప్పటి నుంచి మేమే బాత్రూమ్లు కడిగేవాళ్ళం అంట. ఎందుకు చేయాలి ఆ పని మీరు అసలే? మీరు అనుకోవచ్చు, ఏమండి భక్తి లేకపోతే ఎందుకు చేస్తారని. ఎందుకు చేయరు? బయట లోకంలో చాలా మంది మతంలో చేయట్లేదా? మీరు చూడండి, ఈ పుణ్యక్షేత్రాల్లో కొంతమంది ప్లేట్లు ఏరటానికి వెళ్తారు. ఇక్కడి నుంచి మా జగన్నాథపురం నుంచి కూడా వెళ్తారని తెలుసు నాకు. అంటే కేవలం అక్కడ భోజన ప్లేట్లు ఏరటానికి ఇక్కడి నుంచి వెళ్తారనమాట. వెళ్ళి ఒక వారం రోజులు ఉండి ప్రతిరోజు భోజన ప్లేట్లు ఏరి వస్తారండి. మరి ఎలాగూ సంఘంలో కూడా ఉన్నారు ఈరోజు, వాష్రూమ్లు కడిగేస్తూ ఉంటారు. మనం వాక్యం చెప్తున్న టైంలో కూడా మన దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇంకేమైనా పని ఉందా చేసేస్తానంటారు. వాక్యం వినరా బాబు అంటే వాక్యం వినడు. శరీర సంబంధమైన మనసు వాళ్ళు ఊరకుప్పొంగుతాడు. ఇటువంటి వారందరిని వెంటేసుకొని తిరుగుతున్నందుకు సేవక సిగ్గుపడు. ఎందుకంటే వీళ్ళ నీతో వస్తుంది వాక్యం కోసం కాదు. మీ తాతగారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను, మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను, నేను మీతో ఉంటాను, మీ అమ్మాయి కూడా సేవ చేస్తే మీ అమ్మాయితో కూడా ఉంటాను అంటారేంటండి? అట్లా అనకూడదు. మనం ఎందుకు సహవాసానికి వెళ్ళాలంటే కేవలము మనము అక్కడ నమ్మకమైన పరిచర్య జరుగుతుంది కాబట్టి వెళ్ళాలి. కాలేబు గురించి మనం చూస్తున్నాము. నేను భయపడలేదు అని చెప్పాడు. ఇలా చెప్తున్నాను ఈరోజు కొన్ని స్టేట్మెంట్లు చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించిందంటే, ఇంత ఖండితంగా ఇంత ధైర్యంగా ఎందుకు వర్తమానం వస్తుందని. నేను ఇలా చెప్తాను, నమ్మకమైన పరిచారకుడు ఎవరికి భయపడకుండా వర్తమానం అందిస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సత్యం విషయంలో మొహమాట పడకుండా వర్తమానం అందిస్తాడు.
సో యాకోబు పత్రిక 2:1 మోమాటం లేకుండా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము వచనం 17 ఒకసారి చదుదాం. 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి మీ యొద్దకు పంపుచున్నాను. ఎవరన్నా? అతడు తిమోతి గురించి ఏం చెప్పాడు? నమ్మకమైన వాడు. ఎఫెఫ్రా గురించి ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం కొలసి పత్రికలు నమ్మకమైన వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తీరు చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునను. మేమట్లు చేయక ఇట్టి ఏం చేయక? మేమట్లు చేయక అన్నాడు. ముసుగు వేసుకోనక బహుధైర్యంగా మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మకమైన పరిచారకులు అయితే బహుధైర్యంగా మాట్లాడాలి. 2వ అధ్యాయం వచనం 17. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నా. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నా. 4వ అధ్యాయము వచనం 2వ వచనం, ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట అన్నాడు. మీరు ఎప్పుడైతే క్రీస్తులో నిలబడి దేవుని ఎదుట మాట్లాడుతున్నారో ప్రతి మనస్సాక్షి ఎదుట దేవుని సముఖంలో మీరు మెప్పించుకుంటారు. ఎందుకంటే కొంతమందికి ఈ వర్తమానం నచ్చలేదు. అది దేవుని ఎదుట మీకు క్రెడిట్సే. కొంతమందికి నచ్చింది, అది కూడా దేవుని ఎదుట మీకు క్రెడిట్సే. పౌలు గారు లాంటి వాడే వాక్యం చెప్తుంటుంటే ఆయనకి సుకీర్తి వచ్చింది, దుష్కీర్తి కూడా వచ్చింది. 6వ అధ్యాయము వచనం 8. ఇదే పత్రిక 6:8. నేను అంటున్నాను, క్రీస్తునందు దేవుని ఎదుట చెప్తున్నారా, మనుషులు మెప్పు కోసం మాట్లాడుతున్నారా? ముఖస్థుతి చేసే అలవాటు అబద్ధ బోధకుల అలవాటు అన్నమాట. కాబట్టి అది మీకు రాదు. ఓకే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఈ వర్తమానాలు అందిస్తున్నప్పుడు, ఈ పరిచర్లో సాగిపోతున్నప్పుడు మీరు ముఖస్థుతి చెయ్యరు. ఎందుకంటే ముఖస్థుతి చేసే అలవాటు ఎవరిదంటే అది అబద్ధ బోధకుల అలవాటు. యోధా పత్రిక మొదటి అధ్యాయం వచనం 16లో రాశాడు. మీరు చదవండి. అక్కడ ఏం రాశాడంటే మనుషులను కొనియాడతారంట లాభం నిమిత్తం. సోరక్క, మరియక్క, మార్తక్క, ఈ అక్కల గురించి చెప్తూ ఉంటాడు. ఒక అక్కను మర్చిపోతాడు అనమాట. ఆ అక్కతో మొత్తం మీటింగ్ అయ్యాక మొత్తం పెంట అయిపోద్ది మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో మొత్తం అక్క గురించే, మర్చిపోయిన అక్క గురించి. ఇంతమంది అక్కలను కవర్ చేయాలా? ఈ అక్కలందరూ ఏం చేశారని కవర్ చేయాలా? సోరక్కేమో బూరెలేసింది, మరియక్కేమో గారెలేసింది, మార్తక్కేమో స్వీట్లు వేసింది అనమాట. ఇలా చెప్తూ ఒక ఐటెం మనం తినలేదు, ఎందుకంటే ఐటెం మనకు పడలేదు. అందుకని ఆ ఐటెం ఎవరు చేశారు చెప్పలేదు. ఇప్పుడు అక్కతో తలకాయ నొప్పి. అండ్ బూరెలు వేసినందుకే చెప్పించుకోవాలా, గారెలు వేసినందుకే చెప్పించుకోవాలా? అసలు వీళ్ళ గురించి చెప్తాకి టైం ఎక్కడ ఉంటుందండి? హెబ్రీ పత్రికలో అన్నాడు, అసలు ఈ సంగతులు వివరించడానికి నాకు సమయం సరిపోదంటే మనవాళ్ళు అసలు సంగతిలోకి వెళ్ళట్లేదు, ఈ బూర్లు గారెలోనే ఉన్నారనమాట. ప్రభు విడుదల కలిగించును కాక. ముఖస్థుతి చేయొద్దు. ముఖస్థుతి అనేది అబద్ధ బోధకుల లక్షణం. మీరు ముఖస్థుతి చేస్తున్నారంటే అబద్ధ బోధకుల లక్షణాలు మీలో ఉన్నాయని అర్థం. సో మీరు నమ్మకమైన పరిచారకులు అయితే మీరు ఎవరిని ముఖస్థుతి చేయరు, ఏ మనిషిని మీరు కొనియాడరు. ఫీల్ అయ్యారనుకోండి, ఫీల్ అవునామండి, మీరు ఎంతకాలం మోస్తారు ఎవరినైనా కూడా. నేను రాను. ఒక సహోదరి ఇలాగే దానియేల్ పాస్టర్ గారు ఒకసారి గారెలేసిందని చెప్పలేదని మానేసింది అనమాట. మొన్న సత్యనారాయణ అన్న కూడా చూపించాను. ఈ సిస్టర్ గారికి గారెలేశారు, మేము మైక్లో చెప్పలేదు, మానేసిందని. ఎందుకంటే ఇంకో సంఘంలో కాంపిటీషన్ ఏముందంటే గారెలు బూరెలు వేసినందుకు చెప్తున్నారనమాట. జగన్నాథపురం కాదులేండి, అలాగూ చాలా మంది ఉన్నారన్నమాట. సో అందుకని నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే, ఈ సంఘములో ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలా, లేదా హెబ్రోనులో ధైర్యంగా మాట్లాడేవారు ఉన్నారు. కాలేబు యొక్క ధైర్యం ఏంటంటే అక్కడ ఏం చూశాడో అదే చెప్పాడు. నేను ఇలా చెప్తున్నాను, కాలేబు వాక్యం చెప్తున్నప్పుడు 6 లక్షల మందికి కాలేబు వర్తమానం నచ్చలే.
ఆలోచన చేయండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ కి కాలేబ్ ఏం చెప్తున్నాడు నచ్చట్లేదు. అయినా వాళ్ళ ముఖాలు చూస్తూ డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్నది చెప్పేశాడు. సో అందుని బట్టి ప్రభుకు మనం స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినాల్లో హెబ్రోన్లో మనకు నమ్మకమైన పరిచారకులు ఉన్నారు. కాబట్టి మీ హెబ్రోన్ అసెంబ్లీని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే అన్న చంద్రరావు గారు ఉన్నారా? రండి. ఉంటే మీది ఏ సహవాసం అంటే ఇప్పుడు హెబ్రోన్ ఫిలదెల్ఫియా క్రీస్తు సంఘం అంటాడేమో చూడండి. మరి నవ్వుకుంటా ఉంటాడు ఆయన. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 7వ వచనంలో నేను ఎవ్వరికి భయపడలేదు, చూచింది చూసినట్టే వర్తమానం చెప్పాను. ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి నమ్మకమైన రాయబారులు, నమ్మకమైన క్రీస్తు పరిచారకులు ప్రభు లేపును గాక. ధైర్యంగా మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజు మనం మనుషుల్ని మెప్పిస్తాం, వాళ్ళని గణపరుస్తాం, కొనియాడతాం. రేపు క్రీస్తుని అయిపోయిన మనం సిగ్గుపడాల్సి వచ్చింది. కానీ ఈ రోజు యేసు ప్రభులో ఉన్నది ఉన్నట్టు మనం ప్రకటిస్తే రేపొద్దున మనం ప్రభు ఎదుట మెప్పు, మహిమ, ఘనత పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము వచ్చిన 20 చూడండి. ఎఫెసీ పత్రిక 4:20. ఎఫెసీ 4:20 చూడండి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. ఈ మాట చూడండి. యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశించబడాలి. ఆయన అందలి సందేశం ఉన్నది ఉన్నట్టుగానే. సో ఇటువంటి ధైర్యము మీకు ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా అధికారం గలవారి వలె మాట్లాడాలి. మీరు వర్తమానం అందిస్తున్నప్పుడు కేవలం మీరు విశ్వాసంతో మాట్లాడట్లే, అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. కేవలం మీరు అవిశ్వాసంతో మాట్లాడట్లే, అపవాదితో కూడా మాట్లాడుతున్నారు. విశ్వాసనేమో నీతి విషయంలో ఒప్పింపజేస్తే అవిశ్వాసి పాపం విషయంలో ఒప్పింపజేయబడతాడు. అట్ ది సేమ్ టైం అపవాది తీర్పు గురించి ఒప్పింపజేయబడతాడు. ఓకే, ఒకవేళ మీరు అపవాదిని పిలిచి ఈరోజు హెబ్రోన్కి వెళ్ళావా అని అడగండి. వెళ్ళా అంటాడు. అక్కడ ఏం మెసేజ్ వచ్చిందని అడగండి. ఏం చెప్తాడు? ఆయన నిలబడి వాక్యం చెప్తున్నప్పుడల్లా నన్ను గద్దించేస్తానే ఉన్నాడని చెప్తాడు. నేను ఎంతకీ పరిచర్య చేసింది ఎవరికి? విశ్వాసికి. ఏ పరిచర్య చేశాను? నీతి కారణమైన పరిచర్య చేశాను. అంటే నా ఫోకస్ అంతా బిలీవరే. నేను ఎంతగా అవిశ్వాసిని కూడా మనసులో పెట్టుకోలే. కానీ అవిశ్వాసి కూడా మీటింగ్లో కూర్చున్నాడు. నేను విశ్వాసిని ఉద్దేశించి ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ నేను చేస్తున్న టైంలో అవిశ్వాసి వచ్చి నేను పాపినని గ్రహించి ప్రభువుని నమ్ముకున్నాడు. అదే టైంలో అపవాది తీర్పు విషయంలో ఒప్పింపజేయబడ్డాడు. అంతేనా? 40 నిమిషాలు ఇస్తే ఫస్ట్ 15 మినిట్స్ ఏమో విశ్వాసకి, నెక్స్ట్ 15 మినిట్స్ ఏమో అవిశ్వాసకి, లాస్ట్ 15 మినిట్స్ సాతానికి ఉంటుంది. మెసేజ్ ఏముండదు. మన 40 మినిట్స్ మెసేజ్ ఎవరికంటే బిలీవర్కి. మీరు చదవండి కావాలంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో పరిశుద్ధాత్ముడు హెచ్చరిక, క్షమాభివృద్ధి, ఆదరణ మెసేజ్ చెప్తున్నాడు. విశ్వాసులు వర్తమానం వింటున్న సమయంలో అవిశ్వాసి వచ్చి కూర్చుంటే అవిశ్వాసి కూడా ఉపదేశం పొందుకుంటున్నాడు. తాను పాపినని గ్రహిస్తున్నాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాడు. మరి సాతానుగాడు తీర్పు విషయంలో ఒప్పింపు చేయబడతాడు. మీరు ఆలోచన చేయండి. మీరు కానీ రెవల్యూషన్తో మాట్లాడితే సాతానుగాడు అని దుర్గాలన్నీ పడిపోతాయి. అంత పవర్ ఉంటుంది మెసేజ్లో. అందుకనే నువ్వు ఎందుకు ఈ ఫెలోషిప్కే వెళ్తున్నావు అని అడిగితే మీరు ధైర్యంగా చెప్పండి, ఇక్కడ నమ్మకస్తుల పరిచర్య ఉంది, నమ్మకమైన పరిచారకులు ఉన్నారు. సో హెబ్రోను సత్క్రియల మీద మనసు కలిగిస్తుంది. 2, హెబ్రోనులో మన క్షేమం విచారించబడుతుంది. 3, హెబ్రోన్లో వి హ్యావ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనం నమ్మకమైన పరిచారకులు కలిగి ఉన్నాం. లాస్ట్ చెప్పుకొని ప్రార్థన చేద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో వచనం 10. 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. ప్రభు స్తోత్రం. ఎందుకు హెబ్రోను అనేది చాలా ప్రాబ్లం. మీరు ఏ డిసిషన్లో రాంగ్ డిసిషన్ తీసుకున్న పర్లేదు, కానీ సహవాసంలో మాత్రం మంచి డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీ పిల్లల గురించి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీ కెరీర్ గురించి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీ హెల్త్ గురించి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ మీ ఫెలోషిప్లోనే మీకు నిర్ణయించబడతాయి.
మీరు పిల్లల గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, మీ గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, మీ ఫ్యూచర్ గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడంటే మీరు మంచి సహవాసంలోకి వెళ్ళకపోతే. అందుకని సహవాసం విషయంలో మీ నిర్ణయం మీదే. ఎవరిని అడగొద్దు. నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు వస్తారా అని అడగొద్దు. నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో అంతే. అపిత్రుడైన వాడు ఇంకా అపిత్రుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో. నీవైతే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకోవాలి. ఎందుకంటే మనం వెళ్తున్న సహవాసం మనల్ని యాక్సిడెంటల్ నుంచి కాపాడేది. నేను గ్యారంటీగా చెప్తాను, ఈ ఫెలోషిప్‌లో మీరు ఎటువంటి ఆకస్మిక మరణానికి గురవ్వరు. ఎందుకంటే ఈ ఫెలోషిప్‌లో ఉన్న వర్తమానం 91వ కీర్తన మీకు అనుగ్రహిస్తుంది. 91వ కీర్తనలో ఉన్న రక్షణను ఏమన్నాడంటే, 91వ కీర్తనలో ఉన్న రక్షణని స్వాస్థ్యము అనే రక్షణ అన్నాడు. 91వ కీర్తన వచనం 14లో అన్నాడు, లేదా వచనం 16లో అన్నాడు, నా రక్షణ అతనికి చూపించాడు. ప్రభు స్తోత్రం. ఎక్కడ చూపిస్తాడు? వచనం 4 చూడండి. ఆయన రెక్కల క్రింద అన్నాడు. రూతు బోయాజు పొలానికి వచ్చినప్పుడు బోయాజు రూతు గురించి ఏం చెప్పాడంటే, నువ్వు నా పొలానికి వచ్చావు అనలేదు, నువ్వు బెత్లెహేమ్‌కి వచ్చావు అనలేదు. ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? నువ్వు నా పొలానికి వచ్చావు, నువ్వు బెత్లెహేమ్‌కి వచ్చావు అనలేదు. ఏమన్నాడంటే, రైట్ ఆన్సర్. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చావన్నాడు. 2వ అధ్యాయము వచనం 12. సో హెబ్రోను సురక్షితమైన స్థలం. ది సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే ప్రపంచంలో హెబ్రోనే. ఓకే, ప్రపంచంలో ది సేఫెస్ట్ ప్లేస్ ఏది? ప్రపంచంలో ది సేఫెస్ట్ ప్లేస్, చాలా సురక్షితమైన స్థలం ఏది? మన ఫెలోషిప్. ఎందుకంటే ఇక్కడ మనం ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుకుంటున్నాం. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుకున్న వాళ్ళకి రాకపోకల్లో ఆయన దూతలుగా ఆజ్ఞాపిస్తాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మధ్యాహ్నం పాడు చేసే రోగం నిన్ను పాడు చేయదు. ఓకే, యేసు ప్రభు నామంలో నమ్మండి. ఉదయకాలం ఈ సహవాసానికి వస్తున్నప్పటి నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గింది అని మీరు చెప్పుదురుగాక. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, క్రీస్తునందు నిరీక్షించండి. ఎందుకంటే అడుగుడి మీకు ఇస్తానన్నాడు. ఎలా ఇస్తానన్నాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనంలో, అడుగువాటన్నిటికంటే ఊహించువాటని. నేను అక్కడికి వెళ్ళి అప్పటి నుంచి నాకు గుండె జబ్బు తగ్గిపోయిందని మీరు చెప్పాలి. ఎందుకంటే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలిగిస్తాయి. మలాకి గ్రంథం 4:2, నీవు బయలుదేరి క్రొవ్విన దూడల వల్ల గంతులు వేస్తావని చెప్పి. నాకు ఈ ఫెలోషిప్‌కి వెళ్తున్న కాడి నుంచి భోజనం అరగట్లేదన్నా అని ఎవరైనా చెప్తారా? చెప్తారు. ఏ ఫెలోషిప్ చూడండి, మీకు తెలిసిన రెఫరెన్సే కానీ నేను చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఎవరైతే సరైన సహవాసానికి వెళ్ళట్లేదో అక్కడ వారి భోజనం వారికి ఉరిగా ఉందన్నాడు. 9, వారి భోజనం వారికి బోనుగా ఉందన్నాడు. వారి భోజనం వారికి ఆటంకంగా ఉందన్నాడు. మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి, భోజనం బోన్ ఎప్పుడవుతుంది, భోజనం ఆటంకం ఎప్పుడవుతుంది, భోజనం ఊరు ఎప్పుడవుతుంది అంటే అది డైజెస్ట్ అవనప్పుడు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? యేసు ప్రభు నామంలో నమ్మండి, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేస్తుంది. ఎందుకంటే మలాకి గ్రంథం 4:2 అన్నాడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలిగిస్తాయి, మీరు బయలుదేరి గంతులు వేస్తారు. ఎవరికైనా తెలుసా డైజెషన్ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుందో? ఊరికే తింటే వస్తుంది ఇలాంటివి అని చెప్పకండి. నేను ఒకటి చెప్తాను ఏనండి, రెస్ట్ లేకపోతే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు కానీ విశ్రాంతి లేకపోతే మీకు ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి, మరి మీరు ఏం చేస్తారు? ఎక్కువసేపు నిద్రపోతారా? అది రెస్ట్ కాదు. రెస్ట్ అంటే నిద్రపోవడం రెస్ట్ అనుకోకండి. మీరు నిద్రపోయి చూసుంటారుగా, నిద్రపోయి చెక్ చేసుకొని ఉంటారుగా, ఏమైనా బాగుపడిందా, కడుపు ఏమైనా బాగుపడిందా? బాగుపడదు. రెస్ట్ అంటే ఏంటి అనుకున్నారు? 127వ కీర్తనలో అన్నాడు, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అన్నాడు. ఎందుకంటే వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నారంటే యూ హ్యావ్ నో రెస్ట్ అని. పిట్టకోతకు ఒకడు లేచినని
కొంతమందికి అలారం మోగకుండానే నిద్ర లేచిపోతారు. దాన్ని వాళ్ళు గొప్పగా ఏమనుకుంటారంటే, మేము 4 గంటలకే లేచిపోతామండి అంటారు. నేనేమంటానంటే నిద్ర పట్టట్లేదా అని అడుగుతాననమాట. నిద్ర పట్టట్లేదా అని అడుగుతాను. రాత్రంతా నిద్ర రావట్లేదని పోరాటం చేస్తున్నారా? యేసు ప్రభు నామములో మీకు గాఢ నిద్ర కలిగిద్ది. ఇక్కడ కృపానిధి ఉన్నాడు, అడగండి కావాలంటే. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకునేవాడు అడగండి, చెప్తాడు మీకు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే గాని నిద్ర వచ్చేది కాదు. ఆయన సాక్ష్యం ఏంటనుకున్నారు? ఫస్ట్ ఈ వర్తమానం విన్నప్పుడు ఆయనకి మెలుకువ రానంత నిద్ర వచ్చింది, గాఢ నిద్ర. అక్కడి నుంచి ఇక స్లీపింగ్ టాబ్లెట్లు తీసి బయటపడింది. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నేను మీతోనే మాట్లాడుతున్నాను. రెస్ట్ అంటే మీరు దేనిని గురించి చింతించకూడదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చెప్తున్నా, ఈ ఫెలోషిప్‌కి వచ్చినప్పటి నుంచి నాకు హెల్త్ బాగుంది. నాకు యాక్సిడెంట్‌లో నుంచి విడుదల కలిగింది. నేను కాపాడబడుతున్నాను అని మీరు చెప్పగలిగితే మీరు సురక్షితమైన స్థలానికి వచ్చినట్లే. ఆఖరి రిఫరెన్స్ అవుదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. అతడు నిద్రించిన ఎడల బాగుపడును. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైతే రెస్ట్ కలిగిద్దో ఆటోమేటిక్‌గా మీరు అన్ని విషయాల్లో బాగు చేయబడతారు. మీరు హెల్తీగా ఉంటారు. మీరు చాలా సంపూర్ణంగా ఉంటారు. ఇంగ్లీష్‌లో హెల్త్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే హోల్‌నెస్ అనే మాట నుంచి వచ్చింది. అంటే హోల్‌నెస్ అంటే ఏంటి? సంపూర్ణత. షాలోమ్ అనే హెబ్రీ పదం దీనికి అర్థం ఇస్తుంది. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24లో చెప్పినట్లు మీకు దీవెన కలుగుతుంది. ఆయన వెలుగు మీకు కలుగుతుంది. ఆ వెలుగులో ఉన్న సమాధానమే సంపూర్ణత. ఆ సంపూర్ణతే మనకు నేను సంపూర్ణుడను, దేని విషయంలో నేను చింతించాల్సిన అవసరం లేదు అనే యొక్క మనస్సు వల్ల మీకు ఆటోమేటిక్‌గా హెల్త్ కలిగిద్ది. ద్వితీయోపదేశకాండం 33 వచనం 12 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీను గురించి ఇట్లేనండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. రైట్. ఈ రిఫరెన్స్ చూడండి. బెన్యామీను అతని భుజముల మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి బెన్యామీను ఎవరంటే సురక్షితమైన స్థలంలో ఉన్నవాడు. మనకు చాలా ఆదరణ కలిగించే విషయం ఏంటంటే తగిన టైంలో దేవుడు మనల్ని ప్రమోట్ చేస్తాడు. తగిన సమయంలో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. దేనిని గురించి చింతించొద్దు. పేతురు రాసిన పత్రికలో రాశాడు, ఆయన బలిష్టమైన హస్తం గురించి రాస్తూ దేనిని గురించి చింతించొద్దు అని రాశాడు. కాబట్టి మనకు ఆయన భుజం ఉంది, ఆయన భుజబలం, ఆయన బాహుబలం. ఆయన భుజబలం అన్నాడు అపోస్తుల కార్యాల్లో, దానినే నిర్గమకాండలో బాహుబలం అన్నాడు. ఆయన బాహుబలం తగిన సమయంలో మనల్ని ఆయన హెచ్చిస్తాడు కాబట్టి మనం దేని విషయంలో చింతించవలసిన అవసరమే లేదు. ఏమండి, ఒకసారి యేసు ప్రభు మీ ఫైనాన్షియల్ విషయాల్లో ప్రమోషన్ అని అన్నాడంటే మీరు ప్రమోట్ అయిపోరా? ఆయన చేతుల్లోనే కదా మిమ్మల్ని నిర్మించాడు. మరి ఆయన చేతితోటే ఆయన ప్రమోషన్ అన్నాడంటే ప్రమోట్ అవ్వరా? కాబట్టి ఆయన చెయ్యి వైపు చూడండి అంతే. ఆయన చేతుల వైపు చూడండి. తగిన సమయంలో హెచ్చిస్తాడు. చింతించకండి. ఇప్పుడు మీకు నెలకు 30,000 వచ్చే వాళ్ళకి నెలకి ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి. కానీ అందులో సగం షుగర్ టాబ్లెట్‌లకి అయిపోతే ఎలాగండి? నేను చెప్తుంటే వినరేంటి మీరెవరు? ప్రభు సన్నిధికొస్తే నీకు ఆరోగ్యం ప్రభు ఇచ్చేస్తాడు. ఆరోగ్యం అనేది నీ స్వాస్థ్యం. హెబ్రోను నీ స్వాస్థ్యం. ఆరోగ్యం నీ స్వాస్థ్యం. ఫైనాన్షియల్‌లో నువ్వు ఆర్థికంగా నువ్వు బలంగా ఉండటం నీకు స్వాస్థ్యం. అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దీవించాడు. కాబట్టి దయచేసి నాకు తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ఎందుకు ఊడిపోతున్నాయి? ఈ టెన్షన్ పెరిగిపోయింది. ఎవరు పెంచుకోమన్నారు మిమ్మల్ని టెన్షను? నా తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ఇదివరకు ఇక్కడ జుట్టు ఉండేది, ఇదంతా ఊడిపోయింది. మొత్తం ఇక్కడంతా బట్టతల వచ్చేసింది. ఇయన్నీ మాట్లాడకండి. యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. హెల్తీగా ఉండండి, యాక్టివ్‌గా ఉండండి. తల తిరుగుతుందని చెప్పకండి. తల ఎందుకు తిరుగుతుంది? మీ తలకాయలో బలహీనత ఎందుకుంది? ఎందుకంటే మీరు ఎక్కువ చింతిస్తున్నారు. ఎందుకు చింతిస్తున్నారు? మీకోటి తెలుసుకోండి, ఎవరైతే ఎక్కువ చింతిస్తున్నారో వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన నాయకత్వానికి లోబడట్లేదు. దీనివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ఏం ప్రయోజనం లేదు. హెబ్రీ 13:17 మీకేం ప్రయోజనం కలగదు. అటు విషయాలు ధ్యానం చేయండి. హెబ్రోను గురించి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హెబ్రోను మన స్వాస్థ్యం. హెబ్రోను ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభు తలంపులు మన కొరకై దీవించుతారు. ఆమేన్. ఆమేన్. యెహోషువ గ్రంథము 14 అధ్యాయం ద్వారా దేవుడు కాలేబు గారిని మనకు చూపిస్తూ, కాలేబు గారు నిండు మనసుతో ఆయన అనుసరించినప్పుడు ఆయన ఎలా అయితే ఆయన స్వాస్థ్యాన్ని అనుభవించాడో హెబ్రోన్ను కోరుకుని అన్న విషయాన్ని మనకు నేర్పిస్తూ, ఎప్పుడైతే మంచి పవిత్రమైనటువంటి మనసు గురించి మనం నేర్చుకున్నాం, మంచి మనసు గురించి. ఎవరైతే అపవిత్రమైనటువంటి మనసు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క సత్క్రియల్లో పాలు పంపులు పొందలేరని, ఎప్పుడైతే మనం సత్యానికి విధేయులయ్యామో మన మనసు పవిత్రపరచబడి మరి మనం పరసంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కార్యానుకూలమైనటువంటి మంచి సమయం మీద మనం దృష్టి పెడతాం. మనం అప్పుడు సహవాసాన్ని నిర్లక్ష్యం చేయము. మనం అప్పుడు సత్క్రియలతో నింపబడతాము. అప్పుడు మనం గొప్ప ద్వారం తెరవబడుతుందన్న విషయం కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే హెబ్రోన్ గురించి, హెబ్రోన్ అనగా సత్యాన్ని బోధించే స్థలం. ఆ సత్యాన్ని విభజించి బోధించే స్థలంకి మనం వచ్చినప్పుడు, ఆ సహవాసంలోకి వచ్చినప్పుడు మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. అలాగే మనం సత్క్రియలతో నింపబడతాం. అలాగే హెబ్రోన్ అనగా అది మన క్షేమాన్ని విచారించే స్థలం అని, అలాగే నమ్మకమైనటువంటి పరిచారకులు ఉన్నట్టుగా సత్యాన్ని బోధించే పరిచారకులు ఉన్నటువంటి స్థలం అని, అలాగే హెబ్రోన్ అనగా అది మనకి కాపుదల ఇచ్చేది, మనకి సురక్షితమైనటువంటి స్థలం అన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆదరించే చక్కని వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిపక్షంగా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధ్యమే ప్రార్థించిన ప్రియులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు శనివారం కాబట్టి రేపు లింక్ ప్రేయర్ ఉంటుంది రేపు ఉదయం. కాబట్టి వారి సమయాల్లో ప్రతి ఒక్కరూ చేరువచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. రేపు ఎవరైనా సువార్త యాత్రకు వచ్చినట్లయితే వారి సమయాల్లో మరి ఎవరినైనా ముందుగానే వారు ఏర్పాటు చేసినట్లయితే మరి ఆ సమయంలో ప్రేయర్ టైంలో కోహోస్ట్లో ఉన్న వారికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విషయాలు గమనించి మీరు ఎవరన్నా ఈ యొక్క సువార్త యాత్రకు వచ్చిన వారి సమయాల్లో ముందుగానే ప్రార్థన చేసి లేదా సమయాన్ని అడ్జస్ట్మెంట్ ముందుగానే చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే రేపు తాళరేవు ప్రాంతంలో 2 గంటలకు మరి సువార్త దండయాత్ర ప్రారంభించబడుతుంది. కాబట్టి దూర ప్రాంతం నుంచి వచ్చేవారు, అక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కూడా సమయానికి చేరి వచ్చినట్లయితే 2 గంటల ప్రాంతంలో మనం ప్రారంభించుకుని 6 గంటల ముగించుకుని తిరిగి 7 గంటలుగా యొక్క సువార్త కృతజ్ఞత కూడికలో మనం పాలు పంపులు పొందుతాం. ఈ విషయాన్ని గమనించి ఇవి జరగబోయే పరిచయాల విషయంలో ప్రార్థించవలసిందే కోరుచున్నాను. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థనతో కూడికను ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క కూడికను ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ అన్నారు. ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకు ఉచితమైన కృపచేత మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఆయా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు మాకు అందించిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నాయన, కాలేబు నిండు మనసుతో మేము అనుసరించి తండ్రి హెబ్రోను స్వాస్థ్యంగా పొందుకున్నాడు. హెబ్రోన్ అంటే తండ్రి సహవాసం అని, మా మనస్సు ప్రభావితం చేసే స్థలం అని మీరు మాకు నేర్పిస్తున్నారు. అయ్యా, మా మనస్సు మరి పవిత్రపరచబడుతున్నప్పుడు తండ్రి మేము సత్కార్యాల్లో ఫలిస్తామని, విశ్వాస విషయంలో స్వస్థతను అనుభవిస్తామని, మా కొరకు గొప్ప ద్వారాలు తెరవబడతాయని, కార్యానుకూలమైనటువంటి మంచి సమయం ప్రాప్తిస్తుందని, కార్యసిద్ధి కలిగిస్తుందని మీరు మాతో మాట్లాడుతున్నారు. తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా, హెబ్రోన్ అనేది తండ్రి మాకు వర్తమానం దొరికే చోటు, మంద క్షేమాన్ని విచారించే స్థలం అని దేవా, అక్కడ మాకు క్షేమం ఉంది కానీ తండ్రి మాకు నష్టం లేదు, అక్కడ మాకు లైఫ్ ఉంది అని మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా, సహవాసానికి వస్తున్నప్పుడు మాకు ఖచ్చితంగా వర్తమానం దొరుకుతుంది. ఆ వర్తమానం బట్టి మేము జీవిస్తామని మీరు మాకు నేర్పిస్తున్నారు. నాయన, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అంతేకాదు, మీరు మాకు ఇచ్చినటువంటి సహవాసంలో అయ్యా నమ్మకమైనటువంటి పరిచారకుల్ని,
మొహమాటం లేకుండా బోధించే వారిని, బహుధైర్యంగా బోధించే సేవకులను, క్రీస్తునందు దేవుని ఎదుట, అలాగే ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట ముఖస్థుతి లేకుండా, మరి తండ్రి కాలేబు ఎలాగైతే చూసినట్టు చెప్పాడో, మరి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే సేవకుల్ని, నీతి పరిచారకుల్ని, అధికారంతో మాట్లాడే పరిచారకుల్ని అయ్యా మీరు లేపుకొని మాతో మాట్లాడుతున్నారు, సందేశాన్ని అందిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అంతేకాదు ఈ సహవాసంలో తన రూతు ఎలాగైతే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు వచ్చిందో అని రాయబడిందో మా ప్రభువా, మా తండ్రి ఇది ఈ సహవాసంలో మాకు గొప్ప తండ్రి మరి సేఫెస్ట్ ప్లేస్గా, సురక్షితమైన స్థలంగా మేము నమ్ముచున్నాం నాయన. మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతేకాదు సహవాసం ద్వారా మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి, విశ్రాంతిలో మాకు కట్టబడుచున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా మీ బలాన్ని, మీకు బాహువును తండ్రి మేము ప్రతి ఉదయకాల సమయంలో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయ్యా మా తండ్రి మీరు మనం ప్రేమిస్తున్నారు కాబట్టి మాకు ఇంత గొప్ప సందేశం ఇస్తున్నారు. అందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇది వరకు కూడా మా తండ్రి మీరు ఇచ్చిన మీకు వర్తమానం బట్టి, మీ దేవుని సేవకులు తండ్రి వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అయ్యా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకను వాక్యంధ్రము దర్శించండి. మా ద్వారా శ్రేష్టమైన కార్యాలు మేము వివేచించాలి, ఉన్నతమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అయ్యా రూబేనీయుల కాలంలో ఎలాగైతే గొప్ప యోచన కలిగి అవుతండి, అలాంటి ఆత్మానుభవం చేత ముందుకు నడిచి కృపను దయచేయమని, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, కూడిక నడిపించినటువంటి ప్రియుల్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి మరి యొక్క ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రశాంత్ గారికి, అలాగే కూడికలు ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానాన్ని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ఈ కూడిక ముగించబడుతుంది. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ వందనాలు. అందరికీ క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.